మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పండుగలు హిందువులకు కష్టతరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేనున్నానంటూ ఆర్విటి బాబు గారు పుంగనూరు నియోజకవర్గంతో పాటు పలమనేరు నియోజకవర్గ ప్రజలను అదే విధంగా హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ వారందరికీ వినాయకుని విగ్రహాలు అందజేస్తున్నారు. ఆయన పుంగనూరు, చౌడేపల్లి, పలమనేరు ఈ రెండు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో యువత కదిలి వచ్చి ఆర్విటి బాబు గారి నుంచి వినాయకుని విగ్రహాలు తీసుకుంటున్నారు. పుంగనూరుతో పాటు చౌడేపల్లిలోనూ దాదాపు 500 విగ్రహాలను ఇస్తున్నట్లు ఆ ఆర్విటి బాబు గారికి సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు. వినాయక చవితి అంటే యువత కేరింతలు కొడుతూ చేస్తున్న పండుగ ఇది. అంటే వారికి చందాలు వేసుకొని ఈ విధంగా చేయడము అంత ఇబ్బందికరంగా ఉందని, అదేవిధంగా వినాయక చవితి ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్న పని అని ఆయన భావించి వినాయక విగ్రహాలు ఇస్తున్నట్లు ఆయన వర్గాలు తెలుపుతున్నాయి. ఇదంతా ఒక శుభతరుణమని, ఆయన వినాయక విగ్రహాలు ఇస్తుండడంతో ఆయనకు శుభం కలగాలని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాది పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం పక్కన బసవరాజు అనే గ్రామం. మన ఆర్విటి అన్నగారు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని స్పాన్సర్ చేసినారు. దాని సందర్భంగా పిల్లలందరూ వచ్చి వినాయకుని కలిసి చేసుకుని వచ్చేయడము. అందరికీ ఆయన అన్నగారు వినాయక చవితి తీసిన సందర్భంగా ఆర్విటి బాపన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మా ఊరి తరపున యూత్ తరపున వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి మంచి జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆర్విటి అన్నగారికి నమస్కారాలు. మేము పలమనేరు నియోజకవర్గము రాయలపేట నుంచి వస్తున్నాము. అన్నగారితో మేము అప్రోచ్ అయ్యి మాకు బొమ్మను తీస్తానని చెప్పినారు మా రాయలపేటకి. అందువల్ల మేమందరం ఇక్కడికి వచ్చి బొమ్మను సెలెక్ట్ చేసుకున్నాము, బొమ్మను తీసుకున్నాము. అన్నకి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కొలతూరు పంచాయతీ పెద్దపంజాని మండలం చదలవారిపల్లి గ్రామం. మేము ఇక్కడ ఆర్విటి బాబన్న గారు వినాయక విగ్రహాలు స్పాన్సర్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మాకు ఒక విగ్రహం ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎప్పుడు ఇదే మాదిరి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ప్రతి సంవత్సరం ఇలా విగ్రహదాతలుగా మాకు ముందుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. సార్, మాది చారాల కొరపల్లి. ఆర్పిటి వారు మాకు బొమ్మని విగ్రహాన్ని ఎత్తిచ్చినారు పండుగ జరుపుకోమని. వాళ్ళకి మా తరపున కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళ బిడ్డలు పాపలు సంతోషంగా ఉండాలి. మాకు ఇచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము. వాళ్ళకి మా తరపున మా ధన్యవాదాలు. ఇట్లు మా చారాల కొరపల్లి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆర్విటి బాబన్న గారు ప్రతి ఒక్కరికి, ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలం, చౌడేపల్లి కానీ, పుంగనూరు కానీ, పలమనేరు కానీ, ప్రతి మండలంలో కానీ వినాయకుడి విగ్రహాన్ని ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాడు. ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఆర్విటి బాబన్న గారికి వినాయక చవితి శుభాకాంక్షలు. వెళ్ళలా అన్నని మరీ చల్లగా చూసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం, వినాయక స్వామిని. పెద్దపంజాని మండలము పెదకాపల్లి పంచాయతీ ఆకులవారిపల్లి గ్రామంలో ఆర్విటి అన్న బాబు గారు కృతజ్ఞత భావంతో మాకు బొమ్మ ఇచ్చినాడు. అదేవిధంగా అదే పంచాయతీల గ్రామంలో ముదిరెడ్డిపల్లి ఎంపీటీసీ వారికి కూడా బొమ్మ ఇచ్చినాడు. ఆయన భగవంతుడు కాపాడుకునే వాళ్ళని కోరుతున్నాం. చౌడేపల్లి మండలం కొనాగరపల్లి పంచాయతీ బిల్లేరు కొత్త ఇండ్లు మాది. ఇట్లా ఆర్విటి బాబన్న గారు బొమ్మలు ఇస్తా ఉన్నారు, స్పాన్సర్ చేస్తే మేము వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నకి దేవుడు ఆ వినాయక స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మా చిక్కులవారిపల్లి గ్రామము, వెంకటరమణ నా పేరు. పంచాయతీ పెద్ద అనుకుంటా మేము వినాయకుని బొమ్మ కోసం వచ్చాము. బొమ్మను తీసుకుంటాను. ఎవరు ఇస్తామని చెప్పినారు? నమస్కారం. పలమనేరు నియోజకవర్గం నుంచి జర్వారపల్లి పంచాయతీ పందేరపల్లి గ్రామం నుంచి మేము యూత్ అంతా వచ్చినాం. ఆర్విటి బాబన్న గారు ఒక మంచి బొమ్మను తీర్చినాడు. గ్రామం తరఫున ఆయనకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ దేవుడు కూడా ఆ కుటుంబాన్ని ఆయన చల్లగా చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.